ఒరే మాయా, ఏంటి నేను నిన్నతో నిజమేనా? ఏంటి నువ్వు నా గురించి అడిగావంట? చెప్పేలేరా, నువ్వు నేను 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నావు, నాకు గుర్తుంది. ఆ తర్వాత నువ్వు ఐఐటి కోచింగు, నీ రేంజ్ అంతా మారిపోయింది కదా. నేను అక్కడే ఉండిపోయాను కదా. నువ్వంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయావు. నా గురించి ఏముందలేరా, నేను ఏదో తుఫ్లీ కాలేజీలో బీటెక్ చేశాను. మన చదువులకి జాబులు ఏడతాయి. సరే, ఇక కోల్డ్ ఫారం ఏదో పెట్టుకుని నా కష్టాలు నేను పడుతున్నానులే. నువ్వు అంటే ఐఐటీలో, ఐఐఎంలో ఏ కంట్రీలో చేస్తున్నావురా జాబ్? ఎక్కడ మొత్తం చుట్టూ అమ్మాయిలు, మొత్తం తెల్ల జాబ్ చేయట్లేదా ఎరా? ఓ, స్టార్టప్ పెట్టావా? తెరా ఐఐటి ఐఎంలు స్టార్టప్లు మీరు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ లేరా? అదంటే ఏదో పోయింది, మూసేయడం కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేయట్లేదు, బిజినెస్ కూడా లేదు. బ్రేక్ టైం అవుతారా? పెద్ద ఐఐటి ఐఎంలు చేసినట్టు మీరు బ్రేక్ టైం తీసుకుంటారులే. అయినా చూస్తూనే ఉన్నాను, నేను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాను. నీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు మంచి గోల్ ఫ్రెండ్ పెట్టేసావురా. బ్రేక్ టైం బాగా నడుస్తున్నట్టుంది అయితే. ఏది బ్రేకప్ బ్రేకప్ అయిపోయిందా? నీకు ఇప్పుడు జాబ్ లేదు, బిజినెస్ లేదు, గోల్ ఫ్రెండ్ కూడా బ్రేకప్ అయిపోయింది. అయినా మీరు ఐఐటి ఐఎంలు కదరా, మీరు పెద్ద సేవింగ్స్ అన్నీ చేసేసి ఉంటారు. స్టాక్స్లో పెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోతారులే. కూర్చొని తినేచ్చాక మీరు జీవితం పోయింది. నేను మొత్తం సేవింగ్స్ మొత్తం పోయినాయి. ఒరే, ఈ గందరగోళం నేను ఎందుకు గుర్తొచ్చారా? నాతో పార్ట్నర్షిప్ అవుదామనా? అవునులేరా, బాధగానే ఉంది మరి. సరే, ఏం చేద్దాం, ఎంతైనా ఫ్రెండ్ అవు కదా, కలిసి వరల్డ్ నేర్చుకున్నారు.